నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఈ ఇల్లు తూర్పు ఫేసింగ్ అండి. చాలా బాగుంది. పూర్తి వీడియో చూడండి, అన్ని వివరాలు ఉంటాయండి. అలాగే మీ ప్రాపర్టీ భీమవరంలో ఏదైనా అమ్మాలంటే మన గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ నెంబర్కి సంప్రదించండి. మేము సేల్ చేసి పెడతామండి. ఒకసారి మనం వీడియో చూసేద్దామండి. ఇది స్టార్టింగ్ మెట్లండి. మనకి మెయిన్ రోడ్డు 24 అడుగుల రోడ్డండి. మన ఇంటి ముందు కార్ పార్కింగ్ ఉన్న హౌస్ అండి. ఈ పైన టేర్ కేస్ కూడా వేశారు వర్షం రాకుండా ఉండడానికి. ఇది టేక్ గుమ్మం అండి. ఇది సందండి, ఈస్ట్ ఫేసింగ్ అండి. అలాగే బోర్ వాటర్ ఉందండి. భీమవరం మున్సిపాలిటీ వాటర్ కూడా ఉందండి. ఇది భీమవరం మున్సిపల్ ఏరియాలో ఉందండి, గునుపూడి దగ్గరలో అండి. లోపల హాల్ అండి. హాలు 11x13 అండి. హాల్ సైజు మనకి ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఇంటికి దేవుడి మందిరం ఉందండి. అది దేవుడి మందిరం చూసారా? పెద్ద వంటగది కూడా ఉంది. దేవుడి మందిరంలో కిటికీ ఉంది, పైన సీలింగ్ ఉంది, అలాగే లైట్ కూడా ఇచ్చారు. చాలా పెద్ద వంటగది అండి. ఇటు డైనింగ్ కూడా పెట్టుకోవచ్చు రైట్ సైడ్. ఇటు కట్టుకుని మీకు 8x12 వచ్చిందండి వంటగది. చాలా పెద్దది ఇది. ఇక్కడ డైనింగ్ పెట్టుకోవచ్చు. ఇది పెద్ద బెడ్రూమ్ అండి. 6x6 మంచం పడుతుందండి. 12x12 అండి. 12x12 అండి. బాత్రూమ్ ఇక్కడ పక్కన మనం బ్రష్ చేసుకోవడానికి, ఇక్కడ అద్దం పెట్టుకోవడానికి వాష్ బేసిన్ ఇచ్చారండి. చాలా బాగుందండి. క్వాలిటీతో కట్టారండి ఇల్లు. నెంబర్ 1 హౌస్ అండి. లోపల చూసారా? స్టీల్ పైపులు కానీ, షవర్ కానీ మొత్తం అంతా బ్రాండెడ్ అండి. చాలా బాగా వాడారు. గోల్డ్ మెడల్ స్విచ్లు, ఫినోలెక్స్ వైర్ అండి, ఆశీర్వాద్ పైపులు అండి. అలాగే ఈ బిల్డింగ్కి చుట్టూరు 9 అంగుళాల గోడలు అండి. అంటే 2 ఇటుకలు గోడలు అండి. చాలా స్ట్రాంగ్గా కట్టారు. అలాగే పాదాలు వేసారండి. పైన 2 స్టేర్లు కూడా వేసుకోవచ్చండి. లేటెస్ట్ సీలింగ్ అనమాట. చాలా బాగుంది. హాల్ అనమాట అండి. ఇది దేవుడి మందిరం ఉంది. మనకి టీవీ, ఎల్ షేప్ సోఫా వేసుకోవచ్చు. ఇది చిన్న బెడ్రూమ్ అండి. మనకి 10.5x8 అండి. ఇది 10.5x8 అండి. ఓనర్ గారు ఈ ఇల్లు 65 లక్షలు చెప్తున్నారండి. మనం మాట్లాడుకోవచ్చు. 65 లక్షలు చెప్తున్నారండి ఓనర్ గారు. బ్యాంక్ లోన్ మనకి మన ఐటీ రిటర్న్స్ పెట్టి వస్తాయండి. 40 లక్షల వరకు వస్తుందండి. 33 కాడి నుంచి 40 వరకు వస్తుందండి లోను. సందు కూడా చాలా బాగుందండి. సందు కూడా ఇచ్చారండి. హాల్ అయితే చాలా బాగుంది. ఎదర ఎలివేషన్ ఫోటో పెడతలేదండి. ఎందుకంటే ఎలివేషన్ చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈ మధ్యన మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. తెలియదేముంది. రీసెంట్గానే చాలా విషయాలు తెలిసినాయి. మనల్ని మోసం చేసి చాలామంది ఇల్లు కొంటున్నారండి. కొన్నామండి, దేవుడు ఏదో రూపంలో చూపిస్తాడు, తప్పే ఉంది. ఇది పైన అండి. పైన వాటర్, పైన ఒక రూమ్ ఉందండి. నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయిన, పైన రేక్ షెడ్ వేశారు ఒక రూము. ఆ రూమ్ సైజు 12x12 అండి. చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. కిటికీ ఉందండి. టీవీ పెట్టుకునే యూనిట్ ఇచ్చారు. అసలు పైన రూమ్ వేసి ఇవ్వడం అంటే దీనికే 2 లక్షలు 3 లక్షలు అవుతుందండి. పైన తెలియదే ఉంది, బోల్ రేట్ అవుతుంది. ఇక్కడ మాత్రం సరదాగా రౌండ్ ఇచ్చారు, కుర్చీలు వేసి కూర్చోవడానికి సిట్టింగ్కి. ఇక్కడ బల్ల ఇచ్చారనమాట. ఇక్కడ ట్యాంకు, ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే డాగీ రూమ్ కింద కూడా వాడుకోవచ్చు. మనకి ఏమన్నా కుక్క పిల్ల ఉంటే కుక్క పిల్ల పెంచుకోవచ్చు ఆ గదిలో. ఇప్పుడు ఈ ఇంటికి బాగా నచ్చింది ఏంటంటే, పైన ఒక రూమ్ వేశారు. మీరు ఫ్యామిలీ అంతా కింద ఉండి పైన సరదాగా ఏదన్నా స్టోర్ రూమ్లా వాడుకోవచ్చు. సామానం పెట్టుకోవచ్చు పైన. లేకపోతే పైన అద్దెకిచ్చుకున్న స్టూడెంట్స్కి ఒక రూమ్ కాబట్టి, బాత్రూమ్ ఉంది కాబట్టి, ఇది మనకి గునుపూడి శివాలయం దగ్గరలో ఉంది కాబట్టి పైన రూమ్ కూడా రెంట్స్ వస్తాయి. కింద మీరుండి పైన రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేకపోతే సరదాగా ఎక్కువ మంది ఫ్యామిలీ ఉంటే పైన కూడా ఉండొచ్చు. రేక్ షెడ్ అయినా మీకు సీలింగ్ చేసేసారు. రేపన్న రోజు ఫ్యూచర్లో రమేష్ గారు పైన ఇల్లు వేసుకోవాలనుకుంటే ఆ రేక్ తీస్తే సరిపోద్ది. ఆ రూము, ఆ బాత్రూము అలాగే ఉంటుంది. స్లాబ్ వేసేసుకోవచ్చు. బీమ్స్ పైకి లేపారు. భీములు ఉంటాయి కదా, పిల్లర్స్ ద్వారా వేసారండి. కింద అన్ని పాదాలు వేసారండి. మనకి భీమవరం మున్సిపాలిటీ ప్లానింగ్ ఉంది.
పైన 2 స్టేర్‌లేసుకోవచ్చు. కింద పాదాలేశారు. చాలా స్ట్రాంగ్‌గా కట్టారండి బిల్డింగు. క్వాలిటీగా కట్టారు. మనకిది తూర్పు ఫేసింగ్ అండి. నికరం 2:30 వచ్చిందండి. రోడ్డుతో కలిపైతే 3:30 అండి. రోడ్డు 24లో 12 మనం పెట్టుకోవాలి కాబట్టి నికరం చెప్తున్నాను 2:30 సెంటుల్లో కట్టారండి అది. ఓకే అండి. అన్ని విషయాలు చెప్పేసానా? ఇంకేమన్నా మర్చిపోయానా? అదండి. మీకు చాలా స్ట్రాంగ్‌గా కట్టారు. క్వాలిటీగా కట్టారనమాట. చాలా బ్రాండెడ్ అనమాట. చాలా బావుంటది హౌసు. 65,00,000 చెప్తున్నారండి. మనం మాట్లాడుకోవచ్చు. మీరు నాకు ఫోన్ చేయండి. తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మనకు చెప్పండి. సేల్ చేస్తాం. ఎలివేషన్ పెడతలేదండి. ఎందుకంటే మోసాలు ఎక్కువైపోయినాయి కదా! ఇప్పుడు 60,00,000, 70,00,000 పెట్టి బిల్డింగ్‌లు కొంటున్నారు. మాకు మీడియేటర్ కమిషన్ ఇవ్వడానికే ఇలా చేత్తన్నారు. సర్లేండి. భగవంతుడు అంటూ ఉన్నాడు కదా! ఏదో రూపంలో తీసుకుపోతాడు మా డబ్బుల్ని. సరే అండి. అది శాపనార్థాలు ఏం కాదండి. మా బాధండి. మేము కష్టపడి తిరిగి అన్నీ చేత్తే మాకు తెలియకుండా వేరే వాళ్ళ ద్వారా కొనేత్తన్నారు. ఈ వీడియో చూస్తారు ఖచ్చితంగా ఆళ్ళు. అప్పుడు తెలుతది ఆళ్ళకి. మీకు అసలు సీక్రెట్ చెప్పనా? మీడియేటర్ ఉండడం వల్ల బిల్లింగ్ తక్కువ పడతదండి. చాలామందికి ఆ విషయం తెలీదు. డైరెక్టర్‌గా ఎళ్ళిపోతే మాకేదో తగ్గించి ఇచ్చేసారు అనుకుంటారు గానీ, మీడియేటర్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది నేను చాలా బిల్డింగ్స్ అమ్మాను. వాళ్ళెప్పుడూ మాతో టచ్‌లో ఉంటారు. వాళ్ళకి ఏమొచ్చినా మేము ఓనర్‌ని నిలదీసి అడుగుతాం అనమాట. నిలదీసి కడుగు అంటారు కదా! అలాగా నిలదీసి ఫైట్ అంటారు. ఎవరో కామెడీ డైలాగ్ ఏదో ఉంటది. అలాగా మీడియేటర్ ఉంటే మేము అవతలోళ్ళని అడుగుతాకి బావుంటది. ఓనర్‌ని. ఇప్పుడు డైరెక్టర్ అమ్మారనుకో అయన్నీ వేరులేండి. ఇంక తెలియనిదేముంది గానీ, చాలామంది తెలియక తక్కువ పడతదేమో అనుకుంటారు. మీడియేటర్ ఉండడం వల్లే రేట్ తక్కువ పడతది బిల్డింగ్. మాకు తెలుసు. ఆ బిల్డింగ్ కాస్ట్ ఎంతో, రేట్ ఎంతో అన్నీ మాకు తెలుసు. సర్లేండి. ఎవరేం చేసినా సరే, మాకెన్ని మోసాలు మామూలే అండి. మాకన్నీ మా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసాలు చేసే కొనుక్కుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.